చేశాను. ఎందుకంటే ప్రధానంగా పబ్లిక్ రంగ సంస్థలు అంటే ఏంటి, ఆ పబ్లిక్ రంగ సంస్థల మీద ఎందుకు మోడీ గారి ప్రభుత్వం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్ అవనండి, పోర్ట్ అవనండి, జింక్ అవనండి, షిప్ యార్డ్ అవనండి, ఇవన్నీ కూడా సర్వనాశనం చేయడానికి పూనుకున్నారంటే ప్రధానంగా చెప్తుంది. ఎక్కడో కుగ్రామం నుండి వచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో చిన్న ఉద్యోగం సంపాదించి వాళ్ళ బిడ్డలను అత్యున్నతమైన స్థానానికి పంపించే కోర్టులో ఒక ఎగ్జాంపుల్. ఒక కళాశీగా జాయిన్ అయిన వ్యక్తి వాళ్ళ బిడ్డల్ని అదే పోర్టుకి ఒక చైర్మన్ చేయగల సత్తా పబ్లిక్ రంగ సంస్థలకు ఉంది. అంటే ఒక సామాజిక మార్పు. పేదవాడుగా ఇప్పుడు ఉండకుండా అతనికి కూడా అన్ని రకాల అవకాశాలు వచ్చే ఒక అవకాశాన్ని ఈరోజు పేద ప్రజలకు అవనంటే సామాన్యులు, కులరహిత సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరికీ బెనిఫిట్ పొందే అవకాశాన్ని ఈరోజు మన నుండి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 44 కార్మిక చట్టాలు 150 ఏళ్ల పోరాట చరిత్ర కలిగిన ఆ చట్టాల చరిత్రని ఏమీ కాకుండా బ్రిటిషర్స్ కూడా 72 చట్టాలు తెచ్చుకున్నాం. మనం చేసుకున్నాం 42 కార్మిక చట్టాలు. దాన్ని ఏమీ కాకుండా ఎవరితో సంప్రదించకుండా, ఏ కార్మిక నాయకులతో కూడా సంఘాలతో మాట్లాడకుండా ఆయన దాన్ని ఏమీ కాకుండా 4 కోడ్స్ తయారు చేసి ప్రధానంగా ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ లో సెక్షన్ 60, 62A, 63 దీని మూలంగా జరిగేది నష్టం ఏంటంటే ప్రధానంగా ఇక్కడ స్ట్రైక్ చేయడం అసంభవం. ఇటువంటి కార్యక్రమాలు చేసి ఆయన ప్రధానంగా ఇక కార్మిక వర్గాలకు చేసే పోరాటాలన్నీ కూడా చాలా వీకెండ్ చేయడం. అలాగే ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ అన్నది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయవలసింది, అది కూడా రద్దు చేయటం గత 9 ఏళ్ల బట్టి అతని తాలూకా యాంటీ వర్కర్ పాలసీలన్నీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి పోరాటం ఈ రోజు భారతదేశంలో సుమారు 250 కోట్ల మంది రోడ్డు మీద మీలాగా పడ్డారు. కాబట్టి మనందరూ ఈ ఐక్యతతో ఇంకా రాబోయే సమయంలో ఈ మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను అప్పీల్ చేస్తూ విరమించుకుంటాను. థ్యాంక్ యూ.